అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి నా ధన్యవాదములు. ఎందుకంటే నాకు తెలియని ఇన్ఫర్మేషన్లన్నీ నాకు తెలియజేశారు కాబట్టి. కాకపోతే వాళ్ళు పెట్టే పోస్టులలో నాకు తప్పులే కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూస్తే మీ అందరికి అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసాక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాం మనం. మీరందరూ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి. వైఎస్ఆర్ అఫీషియల్ ట్విట్టర్లో వీళ్ళు పోస్ట్ పెట్టారు. గిరిజన బిడ్డల్ని చదువులకు దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అరుగులలో ఏకంగా 31 స్కూల్ మూసివేత. ఒక లోతూరు పంచాయతీ పరిధిలోనే 11 పాఠశాల మూసివేత. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఈ ట్విట్టర్ అకౌంట్ అడ్మిన్ కి చదువు రాదనుకుంటా. అరే పంచాయతీలో ఒక పంచాయతీలో 11 స్కూల్ ఆడైనా ఉంటాయా? అది కూడా అరకు లాంటి ప్లేస్లల్లో ఆడ మనకు అసలైన సౌకర్యాలే దొరకడమే చాలా కష్టం. అంటే 11 స్కూళ్ళు మూసేశారంట. ఇక్కడ చూడండి, మళ్ళా టీచర్లు లేకపోవడంతో స్కూళ్ళని మూసేసినట్టుగా నిస్సిగ్గుగా ఒప్పుకుంటున్న విద్యాశాఖ అధికారులు. అసలు మీ వాళ్ళకి కరెక్ట్గా క్లారిటీ లేదు. ఇక్కడ చూడండి, విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే ఈ విషయం తెలియదా? ఇలాంటివి చూసుకోకుండా నిద్రపోతున్నవా నారా లోకేష్ గిట్ల అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ట్వీట్లు చేస్తా ఉన్నారు. అసలు ఒక పంచాయతీలో 11 స్కూళ్ళు ఉండడం నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలా. మేబీ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇట్లాంటివి ఉండొచ్చేమో. అసలు ఇదంతా ఫేక్. మళ్ళీ ఇంకా చూపిస్తాను చూడండి. ఇది ఫోటో మీకు ఓకే, ఇదంతా పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు చెప్తున్నదే నిజం అనుకుందాం. స్కూల్ మూసేస్తున్నారు గిట్ల అని చెప్పి అనుకుందాం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు నాడు నేడు పథకం కింద స్కూల్ అన్ని చేంజ్ చేసేసా, స్కూల్ అన్ని బాగు చేసా గిట్ల అని చెప్పి అన్నాడు కదా. మరి యాడ చేసిండి జగన్మోహన్ రెడ్డి? ఒకసారి మీరు అందరూ చూడండి. ఇది అరకు లాంటి ప్లేస్లలో, అరే అరకు లాంటి ప్లేస్లలోనే సరిగ్గా చేయలేదంటే మామూలుగా జనాలు ఉండే ప్లేస్లలో నువ్వు యాడ చేస్తావు చెప్పు జగన్ గారు? మళ్ళీ మీ వైసీపీ కార్యకర్తలు స్కూల్ అన్నీ మూసేస్తున్నారు, స్కూళ్ళలో టీచర్లు లేక మూసేస్తున్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ టీచర్లు అనేది నువ్వు చక్కగా లాస్ట్ టైం పెట్టుంటే ఇప్పుడు ఎందుకు తీసేస్తారు వాళ్ళు? అని నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అధికారం ఉన్నావు నువ్వు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయింది. వాళ్ళ మీద నువ్వు గనిగన బురదలు వేస్తా ఉన్నావు. నీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉంది, మరి ఎవరికి చెప్పినావు? మళ్ళీ ఇంకా చూపిస్తాను చూడండి మీకు. అసలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నిజంగా కొద్దిగా కూడా సిగ్గు లేకుండా పోయింది. ఊకే కూటమి ప్రభుత్వం మీద నిందలేస్తూ ఉంటుంది. మీరు అందరూ చూసారు కదా, జగన్మోహన్ రెడ్డి సింగయ్యని కారు కింద పెట్టి ఎలా తొక్కేశాడో ఆ వైసీపీ నాయకులే ఇప్పుడు సింగయ్యకి వెళ్ళి దండ పెట్టేసారు, దండాలు పెట్టి మొక్కుతా ఉన్నారు. మీరు ఇక్కడ చూడండి, ఏమంటారా బాబు, ఈయన ఎట్లా మాట్లాడిండు? సింగయ్య చనిపోయిండు, మా కార్యకర్తపై చంపేసుకుంటాం ఇట్లా చెప్పి మాట్లాడిండు. ఇప్పుడు దండ పెట్టిన అడిగిపోయి మొక్కుతా ఉన్నాడు. సింపతి రాజకీయాలు ఇవన్నీ వీళ్ళవన్నీ సింపతి రాజకీయాలు. మా వాళ్ళే కదా అంటే ప్రాణం నిన్ను దొక్కేస్తున్నాను సరిపోయిద్దా? ఇంకా చూడండి మీరు, ఇప్పుడు అస్సలైంది వస్తుంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, మాటలు చెప్పి ముంచే ప్రభుత్వం. చోడవరం నుంచి నర్సంపేట వెళ్లే ప్రధాన రహదారిలోనే మిడివాడ చెరువులని తలపిస్తున్న రోడ్డు. ప్రయాణికులతో వెళ్తూ రోడ్డు మధ్యలోనే గుంతల్లో ఇరుక్కున్న ఆటో గిట్లని చెప్పి పోస్టులు పెట్టడం జరిగింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీ అందరికీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. 1 సంవత్సరంలో ఆటో నడిచినా, 1 సంవత్సరం వర్షాలు వచ్చినా రోడ్లు గిట్లుండవు. ఇంకా చెప్పాలంటే వర్షాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల్లో రోడ్లు ఈ మాదిరిగా ఉంటాయి. మీకు నేను గతంలో చాలాసార్లు చూపించినాను రోడ్లు ఏ విధంగా ఉన్నాయో. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అన్న ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఎప్పుడో వీడియో కూడా కావచ్చు. ఈ రోడ్లు గిట్లుంటాయా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా ఫ్రీగా దొరికింది కదా, ఏది పడితే పెడతా ఉంటారు. నేను మళ్ళీ అడుగుతాను, ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నేను ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పి ఎందుకు అన్నానంటే, ఇలాంటి అన్ని ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేస్తా ఉన్నారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు వచ్చిందా లేకుంటే ఎప్పుడు వచ్చిందా ఇదంతా నాకు క్లారిటీ వస్తుంది. నేను దానికి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటాను. ఒకసారి మీరు అందరూ ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్ల మీద నుంచి వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చేటోళ్ళం గిట్లని చెప్పి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్యలే ఇప్పుడు తీసుకొస్తా ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మళ్ళీ మీరు ఇక్కడ చూడొచ్చు, పవన్ కళ్యాణ్ నీకు కనిపించడం లేదా? ఈ నిండు గర్భిణి కష్టాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా వణుకుపల్లి పంచాయతీలోని వారంకూర గ్రామానికి చెందిన నిండు గర్భిణి పురిటి నొప్పిలు. ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ ఈ ట్వీట్లు పెట్టిన వాళ్ళు కానీ, అంటే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అడ్మిన్ గారికి నేను చెప్తా ఉన్నా, మీరు అన్ని పోస్టులు పెడతా ఉన్నారు. సరే, ఆ పోస్టుల వల్ల ₹1 లాభం ఏమైనా వచ్చిందంటే ఒక్కటి లేదు మీకు. మళ్ళీ నేను అడుగుతా ఉంటాను, ఇప్పుడు చెప్పండి, మీరు అందరూ ఆన్సర్ చేయాలి. గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉందండి. అసలు ఎలాంటి రోడ్లు ఏమైనా ఉందా? సరే, మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరంలో మీరు గనిగిన క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలు ఎవరి గడ్డి తిన్నరా ఇట్లని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు ఎవరి దగ్గర పోయిరా అని చెప్పి అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏడబడుకున్నాడు ఆగిట్లని చెప్పి అడుగుతా ఉన్నా. మీరందరూ కూటమి ప్రభుత్వం మీద ప్రశ్నలు ఇస్తా ఉన్నారు, అది వాస్తవమే అనుకుందాం. కానీ ఇది ఇప్పుడు జరిగిందా?
ఎప్పుడు జరిగిన వీడియోనో కూడా క్లారిటీ లేదు, ఫోటోలు ఉన్నాయా, డేట్ ఉందా, ఎప్పుడు జరిగింది ఇట్లని చెప్పి కూడా క్లారిటీ లేకుండా మీరు ఇట్లాంటి పోస్టులు పెడతా ఉంటారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల 5 సంవత్సరాలు ఎవరి గడ్డి బీకిర్రు, యాడికి పోయి పన్నారు, ఏం చేసిర్రు, గంజాయిలు అమ్మిరా, ఆ రిచికొండ గుండు గీకిరా, లేకుంటే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిరా, లేకుంటే తిరుపతి టికెట్లు మొత్తం అమ్ముకున్నారా, ఇట్లాంటి పనులు చేసి ఉండడం తప్ప ఆడదాం ఆంధ్ర అని చెప్పి 300-400 కోట్లు మొత్తం దొబ్బుకుని తిన్నారు. ఆడికి పోయినాయా మీ రోడ్లు? ఈడ పెట్టి ఉంటే అయిపోతుండే కదా. మీరు అప్పటికైనా ఒక 20-30 సీట్లు అయినా వస్తున్నాయి, ఎట్లాంటి ప్లేస్లలో మీరు రోడ్లు వేసి ఉంటాయి. ఆ నిండు గర్భిణి బాధలు అంతా అర్థమవుతుంది, కానీ ఆ నిండు గర్భిణుల బాధలు గత 5 సంవత్సరాల్లో ఏడబోయింది. మరి ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఓడిపోయినందుకు ఆ నిండు గర్భిణి వాళ్ళ బాధలు అన్నీ తెలుస్తా ఉన్నాయి. మీరు మీ జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఏ రోజైనా మరి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం కానీ ఏ రోజైనా చేసినా? ఇట్లాంటి ప్రభుత్వం మీది. అందుకోసమే మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇట్లాంటి సమస్యలన్నీ నా ముందుకు తీసుకొస్తా ఉండండి, వీటికి అన్ని ఆన్సర్ చేస్తూ ఉంటాను. ఒకసారి మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ ఈ వీడియో చూసిన దానికి ఖచ్చితంగా మీరు రియాక్ట్ అయ్యి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. ఎందుకంటే గత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏం చేయాలా? అసలు గడ్డి కూడా బీకలా, అసలు రోడ్డు మీద మట్టి కూడా ఎలా గట్టిగా చెప్పాలంటే, ఇంకా గట్టిగా మీ కొడాలినాని భాషలోనే చెప్పాలంటే అసలు ఎవడి అర్థం కాల. సో అట్లాంటి మాటలు ఉంటాయి. సో ఇదండి ఈ వీడియోకి ఇట్లా మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.